అక్రమ గ్రానైట్ బ్లాక్ దందాపై పోలీసులు కొరడ జులిపించారు. ఒకే రోజు 20కి పైగా వాహనాలు పట్టుకున్నారు పోలీసులు. ఓవర్లోడ్, అనుమతులు లేకుండా వెళ్తున్న వాహనాలను పట్టుకున్నారు. జీఎస్టీ చెల్లించని వాహనాలను కూడా సీజ్ చేశారు పోలీసులు. దీంతో పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు గ్రానైట్ వ్యాపారులు. మైనింగ్ శాఖ చూసి చూడనట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏటా వేల కోట్ల రూపాయల అక్రమ గ్రానైట్ వ్యాపారం జరుగుతోందని సమాచారం. ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతూ అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు వ్యాపారులు. కరీంనగర్లో అక్రమ గ్రానైట్ బ్లాక్ దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. గ్రానైట్ అక్రమ రవాణాలో కొత్త కోణాలను వెలికితీశారు కొత్తపల్లి పోలీసులు. కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రానైట్ క్వారీల్లో పలు అక్రమాలు జరుగుతున్నాయని గత కొద్ది కాలంగా అటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ రోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే ఒక కొత్త కోణాలను బయటకు తీసింది. మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. దాదాపు 20 లారీలను కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఇక్కడ నిలిపి ఉంచారు. ఈ లారీలన్నీ కూడా అక్రమంగా గ్రానైట్ను రవాణా చేస్తున్నాయి, పర్మిషన్లు వైలేట్ చేస్తున్నాయంటే నిబంధనలను ఉల్లంఘించి వైలేట్ చేస్తున్నాయని చెప్పేసి పోలీసులు వీటన్నిటిని పోలీస్ స్టేషన్కు తరలించిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. మనం విజువల్లో గమనిస్తున్న ఈ లారీలకు సంబంధించి ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే ఇవన్నీ గ్రానైట్ బ్లాక్లు అంటారు. ఈ పెద్ద వాటిని గ్రానైట్ బ్లాక్లు అంటారు. ఈ గ్రానైట్ బ్లాక్లను సంబంధించి ప్రభుత్వం దగ్గర తీసుకున్న పర్మిషన్ను ఒకటైతే ఇక్కడ తరలిస్తున్నది ఇంకొకటి అన్నట్టుగా ఉంది. అయితే ఈ పెద్ద పెద్ద బ్లాకులు అంటే నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్లను వైలేట్ చేసి నిబంధనలను ఉల్లంఘించి రవాణా చేస్తున్న క్రమంలో పలుసార్లు రోడ్లపైన పడిపోవడము, లారీలు ఓవర్లోడ్గా ఉండడం, అటువైపు మరోవైపు ప్రభుత్వ ఖజానాకు కూడా గండిపడడం. అంటే ఇక్కడ మనం చూస్తున్న విజువల్లో ఉన్న ఈ బ్లాక్ ఏదైతుందో ఈ బ్లాక్కు సంబంధించి ఇది దాదాపు ఒక 150% వైలేట్ జరిగిందని చెప్పేసి పోలీసుల విచారణలో తేలింది. అంటే 1.5 రెట్లు అక్రమంగా, అంటే ఒక 10 మీటర్లు ఎటు 10 మీటర్లు ఉండాల్సిన బ్లాక్ను ఇది 25 మీటర్ల వరకు కూడా దీన్ని తీసుకెళ్లారు. దీన్ని 25 ఫీట్ల వరకు దీన్ని తీసుకెళ్లిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఇంత పెద్ద బ్లాక్ను అక్రమంగా రవాణా చేయడము నిబంధనలకు విరుద్ధం. ఇది మైనింగ్ శాఖ నిబంధనలకు కావచ్చు, ఇటు రోడ్డు R&B వాళ్ళకు కావచ్చు, ఇటు పోలీసు పర్మిషన్లకు అంటే ట్రాన్స్పోర్ట్ పర్మిషన్లకు కూడా ఇది పూర్తి విరుద్ధం అని చెప్పేసి విచారణలో తేలిందని చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ విజువల్లో ఇంకొకటి కూడా చూడొచ్చు. ఇవంటే బ్లాక్లు, ఈ బ్లాక్లకు సంబంధించి ఈ రకమైన వైలేషన్ జరుగుతుంది. వైలేషన్లో వీటన్నిటికీ ఒక్కొక్క లారీకి అంటే బ్లాక్లను తీసుకెళ్తున్న లారీలు 250% మేర కూడా వైలేషన్ చేసినట్టయితే తమ విచారణలో వెల్లడైందని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. మరోవైపు జీఎస్టీని ఎగ్గొట్టడం. ఇక్కడ మనం ఈ DCMలో చూస్తున్నదైతే ఇవి స్లాబ్లు అంటారు. ఈ స్లాబ్లకు సంబంధించి అంటే గ్రానైట్ని కటింగ్ చేసిన తర్వాత వీటిని డైరెక్ట్ ఇంకా ఇళ్లలో కానీ అటు భవనాలకు కానీ పరచడానికి అంటే రెడీ టు యూజ్ అనమాట. ఇక వీటిని వాడుకోవడం కోసం ఈ స్లాబ్లను ఉపయోగిస్తారు. ఈ స్లాబ్లకు సంబంధించి కనుక చూస్తే ఈ స్లాబ్లను GST అంటే బిల్లులు లేకుండానే అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమంగా తరలిస్తున్న బ్లాక్లను కూడా గుర్తించాం. మొత్తంగా ఈ గ్రానైట్ వైలేషన్ అనేది ప్రభుత్వ ఖజానాకు గండిపడతా ఉన్నది. ఇటు GST అనేది పెద్ద ఎత్తున ఒక్క లారీకి దాదాపు 28,000 నుంచి 150,000 వరకు ఈ స్లాబ్లకు సంబంధించిన లారీ వైలేషన్ చేసింది. ఈ ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతున్నారని చెప్పేసి చెప్పారు. మరోవైపు ఈ బ్లాక్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా అంటే దాదాపు 10% ఎక్కువ ఉండొచ్చు, కానీ 250% వరకు కూడా ఎక్కువగా ఉన్నట్టయితే గుర్తించామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ పోలీస్ అధికారులు ఈ లారీలన్నింటినీ సీజ్ చేశారు. సీజ్ చేసిన లారీలన్నింటినీ కూడా ఈ భూగర్భ గనుల శాఖకు అంటే మైనింగ్ శాఖకు అప్పగిస్తామని చెప్పారు. అటు ఈ స్లాబ్లకు సంబంధించిన లారీలను అయితే DCMలను కానీ స్లాబ్లను కానీ ఇటు GST వాళ్లకు అటు వాణిజ్య పనుల కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకు కూడా అప్పగిస్తామని చెప్పారు. ఒక్కొక్క లారీ పైన దాదాపు ఇక్కడ 20 లారీలను పట్టుకుంటే దాదాపు 22 లక్షల మేర పన్నులు అంటే వీళ్ళపైన ఒక పెనాల్టీలు విధించామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఒక 20 లారీలోనే ఈ రకమైన అక్రమాలు జరిగాయి. మచ్చుకు జస్ట్ ఇది ఒక కరీంనగర్ కొత్తపల్లి PS పరిధిలో జరిగిన రవాణా మాత్రమే 20 లారీలు. అంటే నిత్యం వందలాది లారీలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వెళ్తున్నాయి. గ్రానైట్లు రవాణాలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయనేది ఇప్పుడు ఒక అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. జిల్లాలో ఉన్న అన్ని గ్రానైట్ క్వారీల దగ్గర నుంచి ఎటువంటి అక్రమాలు జరుగుతున్నాయో ఆయా లారీల్లో జరుగుతున్న అక్రమ రవాణా పైన దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV కొత్తపల్లి నుంచి.